అని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. ఓకే సార్, మీరైతే అంటున్నారు బీజేపీ పార్టీకి ఎలాంటి కుల మత వర్గ భేదాలు లేదు, ప్రజల సంక్షేమం దేశ అభివృద్ధి మాత్రమే టార్గెట్ అంటున్నారు. బట్ తెలుగు రాష్ట్రాలలో మోదీ హవా మనకి బయట ఇతర రాష్ట్రాల్లో నార్త్ సైడ్ ఉన్నంత హవా అయితే తెలుగు రాష్ట్రాల్లో మోదీకి లేదు. దీనికి కారణం విపరీతంగా పెరిగిన రేట్లు, అలాగే జిఎస్టీ విధానం, అలాగే నోట్ల రద్దు, ఇవన్నీ రకరకాల సెగ్మెంట్స్ అన్నీ కూడా దీని మీద ప్రభావం ఉన్నది. మరి దీనికి మీరేం వివరణ ఇస్తారు? మోడీ గారి అవా, భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభంజనం ఉత్తర భారతదేశంలోనే కాదు, రేపు జూన్ 4వ తేదీన మీరందరూ కూడా, ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడే విధంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఒక మంచి ఊహించని అనూహ్య ఫలితాలు మన ముందుకు రాబోతూ ఉన్నాయి. ఈనాడు కర్ణాటక కావచ్చు, కర్ణాటక తర్వాత తెలంగాణ కావచ్చు, తెలంగాణతో పాటుగా కేరళ, తమిళనాడు, ఆంధ్రలో ఒక మంచి ఫలితాలు మేము సాధించబోతా ఉన్నాం. ఈనాడు ప్రజలు జాతీయ భావాన్ని, దేశభక్తిని, ప్రజల కోసం నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాల కాలంలో ప్రజలందరి కోసం చేపట్టిన సంక్షేమ పథకాలు, ఈ దేశం కోసం చేసినటువంటి ఏదైతే ఈ యొక్క జాతీయ సమగ్రత కోసం వారు పాటుపడిన ఏదైతే సేవలు ఉన్నాయో వాటికి ఆకర్షితులై ప్రజలు ఈనాడు బీజేపీ దేశాన్ని కాపాడుతుంది, నరేంద్ర మోడీ గారి దగ్గర ఒక దమ్మున్న నాయకుడు అని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు. కాబట్టి బీజేపీ ప్రభంజనం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కూడా రాబోతాం. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కాదు, ప్రజలు ఎక్కడ పోయినా మేము ప్రచారం చేస్తూ ఉంటే గ్రామాలలో, బస్తీలలో, పట్టణాల్లో, ఒక అర్బన్ ప్రాంతంలో, సెమీ అర్బన్ ప్రాంతంలో, గ్రామీణ ప్రాంతంలో మేము ప్రయత్నం చేస్తూ ఉంటే ఈసారి నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాలంటే స్థానికంగా మా అభ్యర్థులను గెలిపించాలని చెప్పి మేము ప్రచారం చేస్తూ ఉంటే ప్రజలు స్వచ్ఛందంగా అంటూ ఉన్నారు. అసలు యువత అయితే అంటూ ఉంది, అన్నా మీరు ఎందుకు ప్రచారం చేస్తూ ఉన్నారన్నా, మాలాంటి యువతకు మీ యొక్క ప్రచారం కూడా అవసరం లేదు, మేము డిసైడ్ అయిపోయాం, నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ అని మేము నిర్ణయం అయిపోయినాం. ప్రజలంతా కూడా అంటూ ఉన్నారు, మేము ఎందరికో అవకాశం ఇచ్చాం తెలంగాణలో, ఈసారి తెలంగాణలో భారతీయ జనతా పార్టీదే అధికారం, భారతీయ జనతా పార్టీదే అత్యధిక స్థానాలు గెలుస్తుందని చెప్పి ప్రజలు మాకే ఉత్సాహపరుస్తున్నారు. నిజంగా కూడా ఈ ప్రజల యొక్క నాడి, ప్రజల యొక్క ఉత్సాహం, ప్రజల యొక్క మద్దతు చూసిన తర్వాత మేము కూడా మా సర్వేలు చేపిస్తూ ఉంటే ఈసారి తెలంగాణ రాష్ట్రంలో మినిమం 12 నుంచి 13 స్థానాలు మేము గెలవబోతా ఉన్నాం, పార్లమెంట్ స్థానాలు. మిగతా 4 స్థానాలు కూడా గట్టి పోటీ ఇస్తూ ఉన్నాం. ఈనాడు తెలంగాణలో 1983లో 1983లో స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి ఏదైతే వాతావరణము ప్రభంజనం కొనసాగిందో ఈనాడు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభంజనం వీస్తూ ఉందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి గత ఎన్నికలలో ఎందుకని తక్కువ స్థానాలు ఆశించినంత ఫలితాలు